ఇవన్నీ కూడా మొదలైనాయి. అండ్ నిజంగానే కొన్ని ఎందుకంటే లక్షలాది మీరు కస్టమ్ టెరిఫ్స్ బుక్స్ చూసుకుని ఇంత ఉంటుంది, లక్షలాది ఐటమ్స్ ఉంటాయి. జస్ట్ అప్హోల్స్ట్రీ మీద అంటే మీద ఓ 30-40 ఐటమ్స్ ఉంటాయి ప్రతి దాని మీద. అయితే ఇది రేషనలైజేషన్ అండ్ తక్కువ చేయడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరికి లాభం. పేద ప్రజలు, లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, ఇంకా ధనవంతులకు కూడా కొంచెం అంటే బిజినెస్ మ్యాన్కు వాళ్ళకు కూడా, ఎందుకంటే వాళ్ళు ఇండస్ట్రీస్ పెడితే ఇండస్ట్రీస్కు లాభమైతే మేడ్ ఇన్ ఇండియాకు లాభం అవుతుంది, ఉపాధి ఎక్కువ కలుగుతుంది అంటే ప్రతి ఒక్కరికి. కానీ ఇది ఎట్లా తట్టుకుంటుంది ప్రభుత్వం? ఒకటేసారి 10-13% ప్రభుత్వం ఎట్లా తట్టుకుంటుంది? అదే విచిత్రమైనది. అయితే దీని మీద కేంద్ర ప్రభుత్వము, నేను అనుకుంటా నిర్మలా సీతారామన్ గారు, మోడీ గారు వీళ్ళందరూ కూడా కంప్లయన్స్ పెరుగుతుంది, ఇవి చేస్తే కేసెస్ తక్కువైతాయి, కన్జంప్షన్ పెరుగుతుంది, కన్జంప్షన్, కంప్లయన్స్ అండ్ డిస్ప్యూట్స్ తక్కువైతుంది, ఇవేషన్ తక్కువైతుంది. ఇంకోటి ప్రజల మీద నమ్మకం ఎక్కువైతుంది. ఏ ప్రభుత్వం అయినా ట్యాక్సెస్ తక్కువ చేసుకుంటే ట్యాక్సెస్ వల్లనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా లేకుంటే హాస్పిటల్ అయినా రోడ్లైనా దీంతోటే కడుతుంది. కానీ అదే కాక సంక్షేమ పథకాలు కూడా దీన్ని నడుస్తుంది. అన్ని ప్రభుత్వాలు ఒకటే దిక్కు నుంచి సంక్షేమ పథకాలు, ఇది 2 దిక్కుల నుంచి. ఎందుకంటే మొట్టమొదటి సబ్బు మీద ట్యాక్స్ ఎందుకు కట్టాలి, ఆ ట్యాక్స్తో మళ్ళా సంక్షేమ పథకం ఎందుకు? సంక్షేమ పథకాలు అన్నీ వండుకుంటా కింది నుంచి కూడా సంక్షేమం అవుతుంది. ఎందుకంటే పేద ప్రజలకు ఖర్చు తక్కువ అవుతుంది. ఇది ఏ ప్రభుత్వం కూడా ఇంత చేయలేదు. అయితే ఇది ప్రజల సంక్షేమం కొరకు ఇంతకు ముందున్న ప్రభుత్వాలు చేసినాయి, ఎన్నో చేసినాయి, పథకాలు పెట్టినాయి, సంక్షేమ పథకాలు అంటే ఆ పార్టీ సంక్షేమ పథకాలు. ఇప్పుడు చూస్తున్నారు డబుల్ బెడ్రూమ్లు అయినా ఎవరికి వస్తున్నాయి? ఓన్లీ ఆ పార్టీ వాళ్ళకు. ఇంతకు ముందున్న ప్రభుత్వాలు కూడా ఆ పార్టీ వాళ్ళకు. ఈ జిఎస్టీ అనేది ప్రతి ఒక్కరికి కుల మత ప్రాంత భేదాలు లేకుండా అందరి సంక్షేమము కొరకు. అయితే ఇది ఒక సంక్షేమ పథకం కింద కూడా మనం చూడాల్సిన అవసరం ఉన్నది. ఇది ఎందుకు అన్ప్రెసిడెంట్, ఎందుకు ఎక్కడ కూడా జరగలేదంటే సాధారణంగా ఒక యుద్ధం తర్వాత ఓడిపోయిన వాళ్ళకు నష్టమవుతుంది, గెలిచిన వాళ్ళకు కూడా నష్టమవుతుంది. ఈసారి ఆపరేషన్ సింధూర్ అప్పుడు ఏ ఎమర్జెన్సీ పెట్టలేదు. అంతకుముందు 2 యుద్ధాలకు ఎమర్జెన్సీ పెట్టిండ్రు. అంటే యుద్ధం ఎమర్జెన్సీ, చైనాతోటైనా బంగ్లాదేశ్ అయినా యుద్ధంతో ఎమర్జెన్సీ. కానీ యుద్ధం అయినాక తీయాలి కదా, తీయరు. ఎందుకంటే యుద్ధం అయిపోయినాక మనం గెలిచినా ఓడిపోయినా ప్రతి దేశంలో అంటే అమెరికా ఉండని, ఇండియా ఉండని, పాకిస్తాన్ ఉండని యుద్ధం తర్వాత నష్టపోతుంది. ఆర్థికంగా ఆ దేశాలు, గెలిచిన దేశము ఓడిపోయిన దేశము ఆర్థికంగా కూలిపోతుంది. కానీ ఈసారి ఇదే కాక ధరలు పెరుగుతాయి, కరువు వస్తుంది. కరువు అంటే వెనకట బంగ్లాదేశ్ యుద్ధం ఉన్నప్పుడు కెరసిన్ ఉండేది, అప్పుడు ఎల్పిజి గ్యాస్ లేకుండే, కెరసిన్ కరువు ఉండే, పెట్రోల్ కరువు ఉండే, డీజిల్ కరువు ఉండే. ధరలు ఎక్కువైతాయి, ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువైతాయి, ట్యాక్సెస్ ఎక్కువైతాయి, ఆర్థికంగా కూలిపోయింది. ఆర్థికంగా -2%. ఇక్కడనేమో ఒక దిక్కు యుద్ధం అయితేనే ఉన్నది, మనము 5వ స్థాయి నుంచి 4వ స్థాయికి చేద్దాం ఎకానమీ ఆర్థికంగా. యుద్ధం అయితేనే ఉన్నది, కాగానే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గినాయి, ఇన్ఫ్లేషన్ లోయెస్ట్ 2.15% ఎంతో లోయెస్ట్ ఇన్ఫ్లేషన్. కానీ ట్యాక్సెస్ తక్కువైతేనే ఎవరు కూడా అనుకోలేదు. దాని తర్వాత ఏమైంది? యుద్ధం తర్వాత ట్రంప్ టారిఫ్ పెట్టిండు, ఇంకా దెబ్బ కొట్టిండ్రా, కూలిపోయింది ఇండియన్ ఎకానమీ. ఆ ప్రతిపక్ష నాయకుడు అయితే ట్రంప్ ఏమైనా ఇండియన్ ఎకానమీ ఈజ్ డెడ్, ఇండియన్ ఆర్థికంగా చచ్చిపోయిన పీనిగే అని అన్నాడు. మన రాహుల్ గాంధీ గారు కూడా ఇండియన్ ఎకానమీ ఈజ్ డెడ్, చచ్చిపోయిన పీనిగే ఆర్థికంగా. ఎవరు కూడా ట్యాక్సెస్ ఎక్కువైతాయంటే ఇటువంటి యుద్ధం తర్వాత టారిఫ్ల తర్వాత తక్కువైంది. అది కొంచెం తక్కువ కాదు. ఒక లారీ కొంటే 5-6 లక్షలు తక్కువైతుంది. ఒక మోటార్ సైకిల్ కొంటే ఓ 10,000-20,000. ఓ కార్ కొంటే, ఈ మోటార్ సైకిల్, కార్లు, ట్రక్కే కాదు, ఓ పాల ప్యాకెట్ కొను, ఓ సబ్బు కొను, పేద ప్రజలకు అన్నీ కూడా ఎంటికేలకు పెట్టే నూనె, ఏది కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు అవసరమయ్యేది
అన్నీ కూడా పేద ప్రజలకు అవసరమైపోయి రైతులకు అవసరమయ్యేటివి అందరు కూడా